భరద్వాజ్ గారు అసలు ప్రాచీన సాహిత్యం మీద ఇంత అవగాహన, విశ్వనాథ సత్యనారాయణ గారిని కోట్ చేస్తున్నారు, పింగళి గారు, ఇంకా ఆధునికులండి ముళ్ళపూడి గారు, కానీ ఇంత పట్టు ఉంది కదా మీకు. అసలు మీరు ఇటువైపు ఇటు నుంచి మళ్ళీ విప్లవం వైపు ఎలా వెళ్ళారు? లేదండి, అంటే విప్లవం అనేది ఒక మార్పు రావాలి సమాజంలో. ఇప్పుడు ఉన్నటువంటి సమాజం బాలేదు అనేది, ఈ మార్పే విప్లవం, అంతకుమించి ఏమీ కాదు. అయితే మార్పు ఎలా వస్తుంది అనేది వర్గ సమాజం అని కార్ల్ మార్క్స్ చెప్పింది ఏంటంటే, ఆయన ధోరణిలో సమాజంలో ఆస్తిపర వర్గాలు ఉంటాయి, అవి రాజ్యం చేస్తూ ఉంటాయి. అది హింసాత్మక ధోరణిలో అణచివేతకి గురి చేస్తూ ఉంటారు. దీన్ని ఎదిరించి మన రాజ్యం మనం స్థాపించుకోవాలి అంటే అది పూచిక పుల్లలతో అయ్యే పని కాదు. అవతలవాడు ఆయుధంతో అణిచివేసేటప్పుడు ఖచ్చితంగా మనం కూడా ఆయుధం పట్టుకోవాల్సి వస్తుంది. హింస అనేది విప్లవానికి మంత్రసానిత్వం వహిస్తుంది అనేది చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. సాయుధ పోరాటం అనేది మార్క్సిజం గుండెకాయ. దాన్ని తీసి దాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చాలామంది చేశారు. ఇదొక కోణం ఉంది. కాబట్టి అంటే వర్గ పోరాటము, ఈ దృక్పథము ఈ సమాజంలో సీరియస్గా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేను ఇప్పటికీ ఫీల్ అవుతున్నాను. కానీ ఈ మార్పు గురించి రకరకాలుగా మాట్లాడారు చాలామంది. ఇప్పుడు పింగళి నాగేంద్రరావు గారి ప్రస్తావన వచ్చింది. ఆయన ఏదో సినిమా రైటర్ అనుకుంటాం మనం, ఏదో సినిమాలకు రాశాడు, అంతకుముందు నాటకాలు రాశాడు ఆయన. ఈ నాటకాలలో ఆయన చాలా చాలా అద్భుతమైనటువంటి నాటకాలు, వింధ్యరాణి అని ఒక నాటకం రాశాడు ఆయన. ఆ వింధ్యరాణిలో ఆ రాజు మీద విపరీతమైనటువంటి కోపంతో ఉంటుంది ఆవిడ. అతన్ని అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాజును చంపేయాలి అనేది ప్రోగ్రాం. కానీ చంపేసే పరిస్థితి వచ్చి వెళ్ళి అతని మీద ఆ కత్తి పెట్టిన తర్వాత, నాకు చంపే అవకాశం ఉంది, నేను చంపేయగలను కూడా, నువ్వేమీ చేయలేవు, అడ్డుకోలేవు, కానీ నేను చంపడం లేదు, ఈ విషయం నీకు అర్థం చేయించడం కోసం మాత్రమే ఇది చేస్తున్నాను, ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుని నువ్వు మారతావా మారవా అనేది నువ్వు నిర్ణయించుకుని వెళ్ళిపోతున్నాను అని వచ్చేస్తుంది. ఇలాంటి సన్నివేశాలు రాస్తాడు ఆయన. అలాగే జేబున్నీసా అని ఒక నాటకం రాశాడు ఆయన. అది బ్యాన్ అయింది అప్పట్లో, బ్రిటిష్ టైంలో 1924లో రాశాడు ఆయన. రాస్తే అది ఎందుకు బ్యాన్ చేశారంటే, హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు చెలరేగుతాయేమో ఈ నాటకం ద్వారా అనే ఉద్దేశంతో దాన్ని నిషేధించారు. అయితే ఈయన ఉద్దేశం ఏంటంటే, జేబున్నీసాకి శివాజీకి మధ్య కాన్వర్జేషన్. దీని మీద మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు కృష్ణాపత్రికలో రాశాడు. దానిలో ఆయన ఇద్దరు ఏజ్లో ఉన్నవాళ్ళు, ఆవిడ శివాజీ ఇద్దరు, వాళ్ళిద్దరి మధ్య సైద్ధాంతిక చర్చ జరుపుతాడేంటి బ్రహ్మచారి అని రాశాడు ఆయన. పింగళి నాగేశ్వరరావు అని కోప్పడుతూ. ఆయనది ఒక ధోరణి. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిది నా కవి మిత్రులు అని ఆయన ఫ్రెండ్స్ అందరి గురించి రాశాడు. దాంట్లో పింగళి నాగేంద్రరావు గారి గురించి రాసినటువంటి ఆర్టికల్లో ఇది ఉంటుంది. శివాజీ యవ్వనంలో ఉన్నాడు, ఆ అమ్మాయి జేబున్నీసా యవ్వనంలో ఉంది, వాళ్ళతో సరదాగా ఏదైనా రొమాంటిక్ డైలాగ్స్ కదా పెట్టాల్సింది. ఈయన మత సంబంధమైన సామరస్యం దీని మీద ఒక పొలిటికల్ ఫిలసాఫికల్ డిస్కషన్ నడుపుతాడేంటి ఆ యూత్ క్యారెక్టర్ల మధ్య. దీనికి కారణం ఇతను బ్రహ్మచారి అవటమే అని నిర్ధారించాడు. పింగళి నాగేంద్రరావు గారు బ్రహ్మచారి, ఆయన పెళ్లి చేసుకోలేదు. వాళ్ళ మదర్కి ఒక కోరిక ఉండేదట, నాగేంద్రరావు గారి మదర్కి, ఇతను పెళ్లి చేసుకుని వాళ్ళ అత్తగారు ఇచ్చినటువంటి వెండి కంచంలో భోజనం చేస్తుండగా చూడాలి. ఇది 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 కూడా రాశారు ఆయన ఫ్రెండే ఒక ఆయన. రాస్తే దానిలో ఆయన ఫ్రెండ్, మీ మదర్ ఇలా ఫీల్ అవుతుందా, నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే, అదేమిటి, ఆవిడకి నేను వెండి కంచంలో తినాలనే కోరిక ఉందనే విషయం నాతో చెప్తే అరగంటలో కొని తీసుకొచ్చి భోజనం చేస్తాను కదా అన్నాడట.
వేటూరి సుందరరామూర్తి గారు చెప్పేవాడు ఆయన ధోరణి ఎలా ఉంటుంది అనేది. బందర్ నుంచి ఎవరో వచ్చి ఆయన చూడటానికి అప్పుడు వేటూరి గారు కూడా ఉన్నట్టు ఆయన దగ్గర ఉంటే, మీరు పాతాళ భైరవిలో పాటలు చాలా అద్భుతంగా రాశారండి అన్నట్టు వాళ్ళు. భేష్ అన్నట్టు ఈయనేం మాట్లాడకుండా. మాయాబజార్ అయితే అసలు చెప్పలేము అని చెప్పి అందులో డైలాగులు చెప్తున్నట్టు వాళ్ళు, ఇంకా భేష్ అన్నట్టు. ఈ భేషు ఇంకా భేషు తప్ప ఇంకేం మాట్లాడట్లేదు. అన్నీ అయిపోయిన తర్వాత సార్ మేము వెళ్ళొస్తాం అన్నట్టు వాళ్ళు. ఇది అద్భుతమైన భేష్ అన్నట్టు అంటే అని వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత వేటూరి గారు అడిగాడట, ఇదేంటండి వాళ్ళు పాపం అంత కష్టపడి బందర్ నుంచి వచ్చి ఇలా మాట్లాడితే మీరు ఆ 2 పదాలు తప్ప ఇంకేం మాట్లాడలేదంటే, కదా నేను రాసిందే నాకు చెప్పి బాగున్నాయంటే నేనేం మాట్లాడను, దాని మీద ఏదైనా విమర్శో లేకపోతే మరొకటో ఒక డిస్కసివ్ పాయింట్ ఉంటే మాట్లాడతాం, లేకుండా నేను రాసిన డైలాగులే నాకు చెప్పేస్తే ఎలాగ, వాళ్ళు నేను రాసిన పాటలే నాకు చెప్తే ఎలాగా, ఇలా ఉండేది ధోరణి. చలంగారు సావిత్రి అనే నాటకం రాశాడు. చలంగారి నాటకానికి పింగళ నాగేంద్రరావు గారు ముందు మాట రాశారు. ఇది చాలామందికి తెలియదు. ఇప్పటికీ చదవాల్సినటువంటి వ్యాసం అది. పింగళి సావిత్రి నాటకానికి రాసినటువంటి ముందు మాట. దాంట్లో ఆయన నేను ఇందాక చెప్పినటువంటి కమలాకర్ కామేశ్వరరావు గారికి రామారావుకి జరిగినటువంటి డిస్కషన్కి ఇంకొక సైడ్ రాశాడు ఆయన. పౌరాణిక కథలు తీసుకుని రాసేటప్పుడు అంటే అవి ఆల్రెడీ పురాణాల్లో ఉంటాయి. ఇప్పుడు సావిత్రి ఎందుకు చలంగారు రాస్తున్నాడు, అదే నాటకం వేసుకోవచ్చు కదా, మళ్ళీ ఈయన కొత్తగా రాయటం ఎందుకు రాస్తున్నాడు అంటే, అదే నాటకం రాయకూడదు. అది చదవటం వల్ల నీకేమనిపించిందో దాన్ని ఎక్కడో చోట ఏదో క్యారెక్టర్ ద్వారా చెప్పిస్తూ ఆ ఒరిజినల్ కథని ఇబ్బంది పెట్టకుండా ఇది కూడా నడపాలి అని, మీరు చరిత్ర రాసినా లేకపోతే పురాణం రాసినా మీకంటూ మీరు కొన్ని క్యారెక్టర్లు క్రియేట్ చేసుకుని వాళ్ళ ద్వారా ఆ కథని ప్రజెంట్ సొసైటీకి కనెక్ట్ చేయాలి. అది చేయగలిగినప్పుడే సాహిత్యం బతుకుతుంది. అది చేయలేనప్పుడు అది తిరిగి రాయటం అనవసరం, అది ఒరిజినల్ ఉంది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకండి అని రాశాడు ఆయన. ఆయన రాసినటువంటి ఆయన అహల్య మీద ఒక నాటకం రాశాడు, పాషాణి అని. అందులో చిరంజీవి అని ఒక ఋషి క్యారెక్టర్ ఉంటుంది, అది ఒరిజినల్గా ఉండదు, ఈయన క్రియేషన్ అది. ఆ క్యారెక్టర్ ద్వారా సమాజం మీద చాలా సెటైర్లు వేస్తాడు ఆ నాటకంలో, ఆ వ్యవస్థ మీదే సెటైర్లు వేస్తాడు. ఇది ఇలా చేయాలి మీరని చెప్తాడు. ఆయన సినిమాల్లో కూడా కనిపిస్తుంది ఆ ధోరణి. మీకు మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడి ఆశ్రమంలో రమణారెడ్డి గారు ఒక స్కూల్ నడుపుతూ ఉంటాడు. ఆ మొత్తం స్ట్రక్చర్ ఆయన అప్పుడు బందర్లో ఉన్నటువంటి కాలేజీలు, హిందూ కాలేజీ, నేషనల్ కాలేజీ ఉండేవి. నేషనల్ కాలేజీ సెటప్పే పట్టుకొచ్చి యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ పెట్టాడు. ఆ ఆశ్రమం నేషనల్ కాలేజీ, ఆంధ్ర జాతీయ కళాశాల పేరుతో కోపల్ల హనుమంతరావు గారు, ముట్నూరు కృష్ణారావు గారు, భోగరాజు గారు కలిసి ప్రారంభించినటువంటి కాలేజీ అది. వచ్చిన విద్యార్థి తాను ఏం నేర్చుకోవాలని వచ్చాడో దాన్ని ఒక గ్రూప్గా చేసి నేర్పించి పంపించండి, అంతే తప్ప మనం ఒక గ్రూప్ చేసి వాళ్ళని ఇవే చదవండి అని చెప్పడం కాదు అనే పద్ధతిలో చేశారు వాళ్ళు. సంస్కృతం నేర్చుకోవాలి, అలాగే నాకు మెకానిజం కూడా నేర్చుకోవాలి అని వెళ్ళాడు ఈయన పింగళ నాగేంద్రరావు గారు ఆ కాలేజీకి. ఆయనకి మెకానిజం నేర్పించి సంస్కృతం కూడా నేర్పించి పంపించారు. ఆ మెకానిజంతో ఆయన రైల్వేలో ఖరగ్పూర్లో పనిచేశాడు ఇంజనీర్గా. ఆ ఉద్యోగం చేశాడు, వాళ్ళు నేర్పినటువంటి సంస్కృతంతో సినిమాల్లోకి వచ్చి చెలరేగిపోయాడు, రెండూ నడిచినాయి. ఇలా ఉండేది. అంటే మీరు సాంస్క్రిట్ చదివి ఇలా మెకానిక్ ఎలా అయ్యాడు ఈయన అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆయన ఖరగ్పూర్లో ఉద్యోగం చేశాడు, బెంగాలీ నేర్చుకున్నాడు. ఆయన చక్రపాణి గారు ఇద్దరు బెంగాలీలో మాట్లాడుకునేవాళ్ళట విజయ ఆఫీస్లో. అంటే ఆయనేమో మదనపల్లి శానిటోరియంలో ఉన్నాడు, ఆయన టీబీ పేషెంట్. ఆ పక్క బెడ్ మీద ఒక బెంగాలీ ఉండటంతో బెంగాలీ నేర్చుకున్నాడు ఆయన. అలా వాళ్ళిద్దరూ బెంగాలీలో మాట్లాడుకునేవారు, ఇంకెవరికి అర్థం కాకుండా. ఇదొక ధోరణి. ఇలా వాళ్ళు ప్రపంచాన్ని ఎలా దర్శించారో దాన్ని చెప్పే ప్రయత్నం చేసేవాళ్ళు. చలంగారు సావిత్రి నాటకం రాసి దాన్ని తీసుకెళ్ళి మచిలీపట్నంలో ఉండే పత్రికలన్నీ అప్పుడు
ప్రెస్లు ఎక్కువ అక్కడే. ప్రెస్లు అక్కడే దాదాపు 17 ప్రింటింగ్ ప్రెస్లు ఉండేవాటి ఆ రోజుల్లో. వెళ్ళి ఒక పత్రికకి వెళ్ళి ఇచ్చాడు ఆయన, ఆంధ్రభారతి అనేటువంటి పత్రికకి తీసుకెళ్ళి ఇచ్చాడు. వాళ్ళు రిజెక్ట్ చేశారు. శారద అనే పత్రికలో ఈయన పనిచేస్తున్నాడు అప్పుడు, పింగళ నాగేంద్రరావు గారు. అక్కడ ఇస్తే ఆయన చదివి శ్రీరామ్మూర్తి గారు ఇది వేయటం కుదరదు అని చెప్పిన తర్వాత నాగేంద్రరావు గారు చదివి చలంగారికి ఏం చెప్పాడంటే, అబ్బాయి ఇది వెయ్యరు ఎవరు, కానీ ఒక పని చేయవచ్చు. ఒక పబ్లిషర్ ఉన్నాడు రాజుపేటలో, వాడు చదవడు, నేను వెయ్యి అంటే వేస్తాడు. ఓకే. అంటే మరి అప్రోచ్ అవుదాం అన్నట్టు. సరే పద అని చెప్పి ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళి సావిత్రి అని ఒక నాటకం రాశాడు, నువ్వు వెయ్యాలి అన్నట్టు. వేసేద్దాం, మీరు ముందు మాట రాయాలి అని రాస్తాను. అలా రాశాడు ఆయన ముందు. దానికి ముందు మాట దాంట్లో చాలా అద్భుతంగా ముందు మాటలో ఇవి రాస్తాడు. మీరు పురాణాలు రాయాలనుకున్నా లేకపోతే చరిత్ర రాయాలనుకున్నా మీ కోణం తెలియజేసేటువంటి పాత్రల్ని పెట్టి మీరు వ్యాఖ్యానం చేయకుండా అది రాయటం అనేది ఉపయోగం లేదు అని. అది ఎంత దూకుడుగా వెళ్తాడంటే దానిలో ఆయన, అంటే సత్యవంతుడు సావిత్రి వాళ్ళ మధ్య ప్రేమ ఉంది అనేది చెప్పడానికి ఆ రచయిత ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్ళవచ్చు అని పింగళ నాగేంద్రరావు గారు రాస్తాడు దానిలో. ఆ ముందు మాటలు రాసి, ఒకవేళ యమధర్మరాజు ఆవిడ్ని అడిగితే, అమ్మ మీరు ఒక రాత్రి నాతో ఉంటే నేను మీకు మీ పతి ప్రాణాలు ఇచ్చేస్తానంటే దానికి కూడా ఒప్పుకునేంత ప్రేమ ఉంది ఆవిడికి సత్యవంతుడి మీద అని జస్టిఫై చేయగలిగిన వాడే రచయిత అని రాస్తాడు. 24లో 1924లో రాశాడు అది. ఇప్పుడు ఎవరైనా కనీసం ఆ మాత్రం మాట్లాడేవాడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ లెవెల్లో ఆ రోజుల్లో జనాలు ఉండేవాళ్ళని అవి చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చలం ఆల్రెడీ 100 ఏళ్ళు తర్వాత పుట్టవలసిన వాడు అని అంటారు కదా, ఆ విధంగానే పింగళ గారిని కూడా ఇదే లైన్లో చూడలేదు.